ఈ వీడియోలో మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ ప్రాసెస్ ఏంటి, మెడిటేషన్ స్టెప్స్ ఏంటి, అలాగే మెడిటేషన్ బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాలని ఈ వీడియోలో మనం చూద్దాం. మెడిటేషన్ అంటే మనలోకి మనం చేసేటువంటి అంతర్ప్రయాణాన్ని మెడిటేషన్ అంటారు. అంటే మన ఆత్మలోకి మనం చేసేటువంటి ప్రయాణాన్ని మెడిటేషన్ అంటారు. దీన్నే తెలుగులో ధ్యానం అని కూడా అంటారు. సో మెడిటేషన్నే ధ్యానం అంటారు. సో ఈ ధ్యానం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ రెండు కళ్ళు యూజ్ చేసి మనం బాహ్య ప్రపంచాన్ని చూస్తాం. మరి అంతర్ప్రపంచాన్ని చూడాలంటే రెండు కళ్ళు ముయ్యాలన్నమాట. ఈ రెండు కళ్ళు తెరుచుకుని చూసేది బాహ్య ప్రపంచం, రెండు కళ్ళు మూస్తే మనం లోపలికి వెళ్ళేది అంతర్ప్రపంచం. సో మెడిటేషన్ అంటే రెండు కళ్ళు మూసుకుని మనం మనలోకి ప్రయాణం చేయడాన్నే మెడిటేషన్ అంటారు. దాన్ని ధ్యానం అంటారు అన్నమాట. సో ఈ ధ్యానంలో మనం ఉండేటువంటి స్థితి, ధ్యాన స్థితి అంటే రెండు పార్ట్స్ ఇక్కడ. ఒకటి బాడీ, రెండవది మైండ్. బాడీ అండ్ మైండ్. మైండ్ అంటే మైండ్ అనేది మనకు కనపడదు, కానీ ఆ బ్రెయిన్ చేసేటువంటి పనుల యొక్క అవుట్పుట్నే మనం మైండ్ అంటాం. సో దేర్ ఫోర్ లెట్స్ యూజ్ దట్ వర్డ్ మైండ్ ఆర్ బ్రెయిన్. సో మన మెడిటేషన్లో ప్రధాన పాత్ర పోషించేవి రెండు, బాడీ అండ్ మైండ్. సో మెడిటేషన్ స్థితి అంటే మన బాడీ కంప్లీట్ రిలాక్స్డ్ స్టేట్లో ఉండి మన యొక్క మైండ్ కంప్లీట్ అవేర్నెస్ స్టేట్లో ఉండడాన్నే మెడిటేషన్ స్థితి అంటారు. అంటే ధ్యాన స్థితి అంటారు. అంటే ధ్యాన స్థితిలో బాడీ అనేది కంప్లీట్ స్లీప్ స్టేట్, ఆల్మోస్ట్ లైక్ మీరు నిద్రపోతున్నప్పుడు ఎంత రిలాక్స్డ్గా ఉంటారో అంతటి రిలాక్సేషన్ మీ బాడీకి ఉండాలన్నమాట. అలాగే మీ మైండ్ అనేది కంప్లీట్ అవేర్నెస్లో ఉండాలి, కంప్లీట్ అవేర్నెస్. సో ఇలాగూ ధ్యానంలో మనం ఉంటామన్నమాట. ఇటువంటి స్థితిలో మనకి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఆలోచనలన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. సో ఇలా తగ్గినప్పుడు మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ ధ్యానాన్ని మనం చేసుకోవడానికి మనం ఇంటి దగ్గర ఒక స్పెసిఫిక్ ప్లేస్ని మనం క్యాటర్ చేసుకుంటే మీకు ధ్యానం అనేది బాగా కుదురుతుంది అన్నమాట. సో మెడిటేషన్ ఎట్ హోమ్ కోసం మీరు ఒక స్పెసిఫిక్ ప్లేస్ని ఎంచుకోండి. ఇంట్లో ఎక్కడో ఒక చోట మీకు కంఫర్టబుల్ ప్లేస్లో. అయితే ఈ ధ్యానాన్ని ఎలా అంటే ఎక్కడ కూర్చుని చేయాలి అంటే మీరు either you can do it on the floor or you can do it in a chair. అంటే మీరు ఒక చైర్లో కానీ లేదంటే కింద కూడా కూర్చుని చేయొచ్చు అనమాట ధ్యానం. కొంతమందికి ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కింద ఏదన్నా వెనక ఆనుకోవడానికి లేకపోతే వాళ్ళు కూర్చోలేరు. అటువంటి వాళ్ళు కూడా ధ్యానం ఎలా చేయొచ్చు అంటే మీరు ఏదైనా గోడకి చేరగిలబడి కూడా మీరు ధ్యానం చేయొచ్చు. మీకు ఏమాత్రం దానివల్ల వచ్చేటువంటి పాజిటివిటీని మీరు కోల్పోరు అలా కూర్చోవడం వల్ల. మీరు ఒక గోడకి ఆనుకుని కూర్చోవచ్చు. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా మీరు ఒక గోడకి ఆనుకుని కూర్చుని మీరు ధ్యానం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అంటే మీ యొక్క స్పైన్ సహకరించకపోతే మీరు గోడకి ఆనుకుని కూడా కూర్చోవచ్చు. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కింద కూర్చున్న
లేదంటే గోడకి ఆనుకుని కూర్చున్నా కూడా మీ స్పైన్ అనేది నిలువుగా ఉండాలి, నిటారుగా ఉండాలన్నమాట. అది వంగి ఉండకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ధ్యానం, మెడిటేషన్లో. అయితే ఈ ధ్యానం అనేది మనకి దాదాపు 2600 సంవత్సరాల నుంచి కూడా ఇదొక ప్రక్రియలాగా, ఇదొక ప్రాసెస్ లాగా మనకుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. అనేక మంది దీని గురించి చెప్పారు మనకి. గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు? తన గురించి తను తెలుసుకోవడానికి అనేక మార్గాలు అన్వేషించాడు. కాస్త మార్షల్ ఆర్ట్స్ చేశాడు, తర్వాత ఇంకా రకరకాల పద్ధతులు అన్ని డిఫరెంట్ వేస్ ట్రై చేసి చివరికి ఇలా కాదు అని చెప్పేసి శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఆయన. శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెడితే చివరికి ఆయనకి ఏదో తెలిసింది మొత్తానికి. అంటే దీనిలో ఏదో ఉంది అనేది ఆయన కనుక్కున్నాడు. అయితే నేనేమంటానంటే, ఈ ధ్యానం గురించి 5000 సంవత్సరాల క్రితం ఆయన ఏదో చెప్పాడు కదా, దాన్నే అందరూ ఫాలో అవుతుంటారు ఎక్కువ మంది. దాన్నే ఆనాపానసతి ధ్యానం అంటారు. అయితే నార్మల్గా హ్యూమన్స్కి ఉండేది ఎవల్యూషన్. అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో మనకున్న పద్ధతులు ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్నే పట్టుకుని వేలాడకుండా మనం దాని నుంచి ఇంకొంత ఎవాల్వ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అంటే ఎవ్రీథింగ్ ఎక్స్పాండ్స్ అండ్ ఎవాల్వ్స్. అంటే మీకు ఎనర్జీ కూడా మీకు ఇట్ ఆల్వేస్ tries to mimic itself, creates patterns of itself, expands and evolves. అంటే అలాగే ఆల్ సోల్స్ ఎవాల్వ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాలంతో పాటు ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే అప్పుడెప్పుడో 5000 సంవత్సరాల క్రితం మనకి జీసస్ క్రైస్ట్ మన బుద్ధుడు చెప్పినటువంటి ఈ ఆనాపానసతి అనేటువంటి ధ్యానాన్ని కూడా మనం వీ కెన్ ఇవాల్వ్ చేయొచ్చు దీన్ని. అంటే దీనిలో మనకి ధ్యాన స్థితికి రావడానికి దాదాపు ఒక 40 minutes పట్టింది అనుకోండి. దీన్ని ఎవాల్వ్ చేసి మనం 20 minutesలోనే ధ్యాన స్థితికి రావచ్చు కదా. ఆ పద్ధతి ఏంటో ఇవాళ నేను చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. అది ఎట్లా చేయాలి అనేది నేను చెప్తాను. అయితే ఈ ధ్యానంలో మనకి బ్రెయిన్ కూడా ఒక ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సో ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో ఈ బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉంటాయంటే జనరల్గా మనకి బీటా కాన్షియస్నెస్ అంటారు. అంటే యాక్చువల్గా అది 5 రకాల వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. థీటా, డెల్టా, బీటా, గామా అండ్ ఆల్ఫా. ఇట్లా 5 రకాల వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. ఏది అన్ని సమయాల్లో ఎప్పుడు అంటే మనం ఉన్న స్థితిని బట్టి అది ఒక్కొక్క రకమైన వేవ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మన నార్మల్ కాన్షియస్నెస్లో ఉన్నాం అనుకోండి, అది బీటా వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఎందుకు రిలీజ్ చేస్తుంది? మన యొక్క స్థితిని సపోర్ట్ చేయడానికి అది వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట, బ్రెయిన్ వేవ్స్. అంటే నార్మల్ హ్యూమన్ కాన్షియస్నెస్లో మీకు బీటా వేవ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే గామా వేవ్స్ అంటే మీరు ఏదన్నా విషయం మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు చదవడం కానీ, లేదంటే టీవీ కంటిన్యూస్గా అట్లా చూస్తూ ఉన్నా, లేదంటే ఒక మూవీ వాచ్ చేస్తూ ఉన్నా, ఇలాంటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ని సపోర్ట్ చేయడానికి అది గామా వేవ్స్ రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో అట్లాగే మీకు మెడిటేషన్లో ఉన్నప్పుడు అది ఆల్ఫా వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే థీటా వేవ్స్ని
మీరు నిద్రపోతున్నప్పుడు థీటా వేవ్స్ని రిలీజ్ చేస్తుంది. అలాగే మీకు డెల్టా అంటే డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నప్పుడు డెల్టా వేవ్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ మీ బాడీ అది రెస్టరేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు, అంటే సెల్ఫ్ రెజ్యూనేషన్ ప్రాసెస్లో ఆ ప్రాసెస్ని సపోర్ట్ చేయడానికి అది డెల్టా వేవ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో మనకి మెడిటేషన్లో ప్రైమరీగా రిలీజ్ అయ్యే వేవ్స్ ఏంటంటే ఆల్ఫా వేవ్స్. సో అయితే ఇప్పుడు ఈ మెడిటేటివ్ స్టేట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు బాడీ ఇన్ కంప్లీట్ స్లీప్ స్టేట్, మైండ్ ఇన్ కంప్లీట్ అవేర్నెస్ స్టేట్, దీన్ని ధ్యాన స్థితి అని అంటారు అని చెప్పుకున్నాం, అంతే కదా. సో ఈ స్థితి రావడానికి ఎలా వస్తుంది, ఈ స్థితి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో బాడీ రిలాక్సేషన్, బాడీ కంప్లీట్ స్లీప్ స్టేట్లోకి ఎట్లా వెళ్తుంది అంటే బాడీ కంప్లీట్ రిలాక్సేషన్ స్టేట్లోకి ఎట్లా వెళ్తుంది. రిలాక్సేషన్ స్టేట్లో మామూలుగా మీరు అలాగా కుర్చీలో కానీ ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, కూర్చున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం స్లోగా రిలాక్స్ అవుతుంది. అంటే నెమ్మదిగా అదొక రిలాక్స్డ్ స్టేట్లోకి వెళుతుంది అన్నమాట మీ బాడీ. ఈ రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళడానికి మీకు చాలాసేపు తీసుకుంటుంది. మీరు అదే మెడిటేషన్ కూర్చున్నారనుకోండి, ఈ రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్ళడానికి మీకు ఎంతసేపు పడుతుంది, దాదాపుగా మీకు ½ an hour టైం పడుతుంది. 25-30 minutes పడుతుంది మీకు రిలాక్స్ స్టేట్లోకి వెళ్ళడానికి. సో ఈ 25-30 minutesని మనం 10 minutesకి ఎలా కుదించాలి, సో అది దీనిలో నేను చెప్పబోతున్నాను. తర్వాత అది స్టేజ్ 1. తర్వాత స్టేజ్ 2 మెడిటేటివ్ స్టేట్. సో ఈ రెండు స్టేట్స్ అంటే మెడిటేషన్లో నేను చెప్పేదాని ప్రకారం మీకు 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి బాడీ రిలాక్సేషన్ స్టేజ్, రెండవది యాక్చువల్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళడం. ఈ రెండు ప్రాసెస్లు అన్నమాట. సో మొట్టమొదట ఈ మెడిటేషన్ ప్రాసెస్లోకి మనం ఈ మెడిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మెడిటేషన్ ప్రాసెస్లో మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోస్చర్, అంటే సిట్టింగ్ ప్లేస్ అండ్ పోస్చర్. సో మీరు కింద గ్రౌండ్ మీద అయినా చేయొచ్చు, నేల మీద మీరు కింద ఆన్ ద ఫ్లోర్ మీరు మెడిటేషన్ చేయొచ్చు. నేను చెప్పినట్టు మీరు గోడకి ఆనుకుని కూడా మెడిటేషన్ చేయొచ్చు. ఇంకా మీరు కింద కూర్చోలేని వాళ్ళు అయితే మీరు చైర్లో కూర్చునైనా కూడా మెడిటేషన్ చేయొచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడ కూర్చోవాలి, సో అది క్లియర్. నా ఎట్లా కూర్చోవాలి అంటే మీ స్పైన్ అనేది నిటారుగా ఉండాలి. మీరు ఫ్లోర్ మీద కూర్చున్నారనుకోండి, ఏ సపోర్ట్ లేకుండా కూర్చుంటే మీ స్పైన్ నిటారుగా ఉండాలన్నమాట. అంటే ఎంత నిటారుగా ఉండాలి అంటే మీకు బహుశా మీరు శివుడు తపస్సు చేస్తున్న ఫోటోలు మీరు చూసే ఉంటారు. అప్పుడు ఎంత నిటారుగా ఉంటుందో ఆయన స్పైన్, అంత నిటారుగా ఉండాలి. వంగకూడదు, ఇలా ముందుకి అట్లా వంగకూడదు అనమాట. నిటారుగా ఉండాలన్నమాట స్పైన్ అనేది. అలాగే మీరు గోడకి ఆనుకుని కూర్చున్నా కూడా మీ స్పైన్ నిటారుగా ఉండాలన్నమాట. ఇట్లా ముందుకు వంగి పడిపోవడం అలా చేయకూడదు. అలా చేస్తే మీరు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళలేరు. సో అది సో ధ్యానం చేయడానికి ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఈ ఎలా కూర్చోవాలి అనే దానిలో ఈ స్పైన్ నిటారుగా ఉండడం ఇంపార్టెంట్. దీని తర్వాత ఈ కూర్చునేటువంటి పోస్చర్, ఈ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పోస్చర్లో ఏం చేయాలి అంటే మన బాడీని
ఎట్లా పడితే అట్లా వదిలేయకుండా మనం 2 చేతుల్ని అంటే ఈ ఫింగర్స్ని ఇలా క్లాస్ప్ చేయాలి. అలాగే మీరు లెగ్స్ని కూడా క్లాస్ప్ చేయాలన్నమాట. ఇలా క్లాస్ప్ చేస్తే ఏంటంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్ మన బాడీ చుట్టూ ఏర్పడుతుంది. అంటే మన ఆరాని మనం ఒక స్ట్రక్చర్లోకి తీసుకొస్తున్నాం ఇక్కడ. సో ఇలా క్లాస్ప్ చేసినప్పుడు మీరు మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మీ బాడీలోకి ఈజీగా రావడానికి ఉపయోగపడుతుంది అనమాట, బయటకి ఎక్కడికి పోకుండా. ఇట్స్ ఈజీ పాత్వే ఇన్ టు యువర్ బాడీ అనమాట. సో ఇప్పుడు ఎలా కూర్చోవాలో తెలుసుకున్నాం, ఎక్కడ కూర్చోవాలో తెలుసుకున్నాం. ఇంకా మెడిటేషన్ ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాసెస్లో మెడిటేషన్ ప్రాసెస్, ఈ ధ్యానం చేసేటువంటి విధానం ఏమిటి అంటే, మనం కూర్చున్న తర్వాత మనం అంతర్ప్రయాణం చేయాలి. అంతర్ప్రయాణం చేయడానికి మనకి మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు కంపల్సరీగా కళ్ళు మూసుకోవాలి. సో కళ్ళు మూసుకున్న తర్వాత నేను 2 స్టేజెస్ చెప్తాను ఇక్కడ. మెడిటేటివ్ ప్రాసెస్ నా ఒపీనియన్లో 2 స్టేజెస్. మొట్టమొదటిది బాడీ రిలాక్సేషన్. సో బాడీ రిలాక్సేషన్ కోసం ఏం చేస్తాం, మనం బ్రీదింగ్ చేస్తాం అన్నమాట. సో 2వ స్టేజ్ మనం చెప్పుకుందాం. ఈ రిలాక్సేషన్ స్టేజ్ ఏంటో చూసిన తర్వాత మనం యాక్చువల్ మెడిటేటివ్ స్టేట్ గురించి చెప్పుకుందాం. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ రిలాక్సేషన్ టెక్నిక్, బ్రీదింగ్ టెక్నిక్. అది మీకు ఈ మెడిటేషన్లో బ్రీదింగ్ టెక్నిక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు మెడిటేషన్లోకి వెళ్ళడానికి బాడీ రిలాక్సేషన్లోకి రావాలి. సో రిలాక్సేషన్లోకి రావాలి అంటే మనకి ఉన్నటువంటి అత్యుత్తమ మార్గం ఏంటంటే బ్రీదింగ్. ఈ బ్రీదింగ్ అనేది మనం ఎట్లా చేయాలి అంటే, మనం ఈ నోస్తో బ్రీద్ ఇన్ అంటే లోపలికి బ్రెత్ తీసుకోవాలన్నమాట. అండ్ ఆ బ్రెత్ అనేది మొత్తం మన లంగ్స్ అంతా ఫుల్ అవ్వాలన్నమాట. కంప్లీట్గా టేక్ ఎన్ ఇన్ బ్రెత్ కంప్లీట్గా ఫిల్ చేయండి. ఫిల్ చేసి తర్వాత ఎంతసేపు మీరు దాన్ని అక్కడ ఉంచుకోగలిగితే బ్రెత్ని అంతసేపు ఉంచుకుని తర్వాత మీరు నోటితో ఆ బ్రెత్ని వదిలేయండి. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇన్ బ్రెత్ అనుకోండి ఇలాగా, అండ్ హోల్డ్ ఇట్ దేర్ అనమాట. అప్పుడు హోల్డ్ చేయండి మీరు ఇన్ యువర్ లంగ్స్. ఓకే, సో తర్వాత ఇలా బ్రెత్ని వదిలేయండి. ద బెస్ట్ వే టు డూ దిస్ ఏంటంటే, మీరు ఐస్ని క్లోజ్ చేసుకోండి. ఐస్ క్లోజ్ చేస్తే మీకు కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ కుదురుతుంది అనమాట. సో ఇట్లా కూర్చున్న తర్వాత ఒక బ్రెత్ తీసుకోండి ఇలాగా.
సో మీరు ఇంతసేపు ఉంచవలసిన అవసరం లేదు. మీరు మేబీ ఒక 10-20 సెకండ్స్ అలా ఉంచుకోవచ్చు. సో అలా కంటిన్యూస్గా యూ కీప్ బ్రీదింగ్ అనమాట. అట్లా మీరు ఎంతసేపు ఉంచుకోగలిగితే అంతసేపు ఉంచుకుని మీరు బ్రీత్ అవుట్ చేసేయండి త్రూ యూర్ మౌత్. ఇట్లా మీరు ఒక 5 to 7 minutes కనుక చేయగలిగితే మీ బాడీ అనేది తొందరగా రిలాక్స్డ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. సో ఈ రిలాక్స్ స్టేట్ అనేది మనకి బేసిస్ అనమాట. మెడిటేషన్కి బేస్ ఈ రిలాక్స్డ్ స్టేట్ అనేది. ఇది చేయకుండా జనాలు ఏం చేస్తారంటే మామూలుగా మెడిటేషన్కి కూర్చుంటారు. సో మెడిటేషన్కి అట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం అనమాట. మీరు రిలాక్సేషన్లోకి వెళ్ళడానికి అట్లీస్ట్ ఇట్ టేక్స్ లైక్ 25-30 minutes పట్టేస్తుంది మీకు. అట్లీస్ట్ 20 minutes కన్నా తక్కువ అయితే పట్టదు. సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం అనమాట. అంటే అట్లీస్ట్ ఫర్ బిగినర్స్ చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ చూద్దాం. ఇట్లా మీరు ఒక 7 minutes, మ్యాక్సిమం 7 to 10 minutes, అది చాలా ఎక్కువ, అంతసేపు కూడా అవసరం లేదు యాక్చువల్గా మీకు. సో విదిన్ 7 minutesలోనే మీరు బాగా రిలాక్స్డ్ స్టేట్లోకి వస్తారు. అంటే రిలాక్స్డ్ స్టేట్ అంటే ఏంటి? మీ బాడీ యొక్క ఫంక్షనింగ్, అంటే ఈ ఆర్గాన్స్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి కదా మీరు ఐస్ తెరిచి ఉన్నప్పుడు. సో ఈ హార్ట్ కూడా మీకు హార్ట్ బీట్ కూడా హెవీగా ఉంటుంది కదా. కానీ మీరు ఈ రిలాక్సేషన్ టెక్నిక్ యూజ్ చేసిన తర్వాత మీరు హార్ట్ బీట్ కూడా చాలా తగ్గినట్టుగా మీరు గమనిస్తారు. అంటే హార్ట్ కూడా స్లోగా కొట్టుకోవడం మొదలవుతుంది. అంటే ఒక రకమైన బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తుంది మీకు హార్ట్ కూడా. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఒక రకమైన బ్యాలెన్స్డ్ స్టేట్కి వస్తుంది అన్నమాట ఈ బ్రీదింగ్ చేస్తే. నా ఈ బ్రీదింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడిటేషన్ ప్రాసెస్, ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ విత్ ఇన్ అనమాట. ఈ 7 నిమిషాలు చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. కళ్ళు మూసుకుని మీరు, మనకి గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఏంటి? శ్వాసని అబ్జర్వ్ చెయ్యి అని. నేనేమంటాను అంటే ఈ శ్వాస అబ్జర్వ్ చేయడం అనేది ఓన్లీ ఫర్ బిగినర్స్. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రమే శ్వాసని అబ్జర్వ్ చేయాలి. అంటే చేయవలసిన అవసరం లేదు, కానీ మీకు వేరే విషయాల మీద ధ్యాస పోకుండా ఉండడం కోసం మీరు ఈ బ్రెత్ మీద మీరు ఫోకస్ పెట్టవచ్చు. కానీ ఇన్ రియాలిటీ మెడిటేషన్ అంటే డెఫినేషన్, మీనింగ్ ఏంటంటే దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ లేకపోవడమే మెడిటేషన్. మెడిటేషన్ అంటే నో ఫోకస్, నో కాన్సన్ట్రేషన్, జస్ట్ ఓన్లీ బ్లాంక్ అయిపోవడం అనమాట. అది మెడిటేషన్. సో ఇప్పుడు కంప్లీట్ డెఫినేషన్ ఏంటంటే మెడిటేషన్కి, బాడీ ఇన్ కంప్లీట్ రిలాక్స్ స్టేట్, మైండ్ ఇన్ కంప్లీట్ అవేర్నెస్. అంటే అవేర్నెస్ అంటే మళ్ళీ మీరు ఫోకస్ అనొచ్చు. నో, అవేర్నెస్ అంటే మనం స్లీప్లోకి వెళ్లకుండా ఉంటాం అనమాట. అంటే కంప్లీట్గా అవేర్గా ఉండడం అనమాట. సో దెర్ ఈస్ నో ఫోకస్, దెర్ ఈస్ నో కాన్సన్ట్రేషన్, జస్ట్ బ్లాంక్. ఓకే, సో బాడీ in sleep state, mind complete awareness, with complete awareness, and then you are blank. So this is the definition of meditation. This is the right way to do meditation anamata. No observation of breath, it is not needed for experienced people. So even for beginners also it's not needed. So మీరు అలాగే కళ్ళు మూసుకుని మీరు ఎంతసేపు మెడిటేషన్ చేయగలిగితే అంతసేపు చేయండి. ఇట్లా కళ్ళు మూసుకున్న తర్వాత మీకు ఏం జరుగుతుంది అంటే మీకు ఎక్కువగా థాట్స్ వస్తూ ఉంటాయి. అయితే మీరు బ్రీదింగ్ టెక్నిక్ చేయకుండా కనుక మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఆలోచనలు ఇంకా ఎక్కువ వస్తాయి.
బ్రీదింగ్ చేసిన తర్వాత మీకు ఆలోచనలు తగ్గుతాయి. మీరు అది కూడా గమనించండి. మీరు యాక్చువల్గా ప్రాక్టీస్ చేసి మీకు అట్లా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా కామెంట్స్లో రాయండి నాకు, సో దట్ యూనో అందరికీ తెలుస్తుంది. సో ఇలా మీకు అట్లా స్లోగా థాట్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ థాట్స్ అన్నీ మీకు ఏమవుతాయి అంటే కొన్ని రోజులకి రోజుకి థాట్స్ తగ్గడం అనేది మీరు గమనిస్తారు. సో ఇలా థాట్స్ తగ్గుతూ ఉన్నప్పుడు తగ్గుతా మీకు కొన్ని రోజులకి అసలు థాట్స్ అనేవి లేని స్థితికి వస్తారనమాట. ఈ థాట్స్ అనేవి లేని స్థితినే మీరు థాట్లెస్ స్టేట్ అంటారు, దాన్నే బ్లాంక్ అవ్వడం అంటారు అనమాట. సో ఇలాంటి థాట్లెస్ స్టేట్లో మీకు ఏం జరుగుతుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ ఉందో అది మీ బాడీలోకి రావడం మొదలవుతుంది. ఆ బాడీలోకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ బ్రహ్మరంధ్రం గుండా మనకి బాడీలోకి వస్తుంది అనమాట. అది బాడీలోకి రావడమే కాదు, యాక్చువల్గా మీ మొత్తం హోల్ బాడీ పైన కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఆ ఎనర్జీ. ఆ ఎనర్జీ వచ్చినప్పుడు కొత్తగా ఉన్నప్పుడు మీకు భారంగా అనిపిస్తుంది అనమాట ఎనర్జీ. అంటే అలవాటు అయిపోతే ఆ భారం అనేది మీకు అంటే మీరు అలవాటు పడిపోతారు ఆ భారానికి. సో అది ఇంకా మీకు కొత్తగా అనిపించదు. బట్ ఒకసారి మీకు ఈ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఎక్కడైనా ఫేస్ మీద కానీ మీకు ఈవెన్ ఒంటి మీద కానీ ఎక్కడైనా సరే మీరు ఎనర్జీ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకి ఈ ఫేస్ మీద ఒక కాబ్ వెబ్ అంటే సాలిగూడ్ని కనుక ఇట్లా వేసి మనం అలా తీస్తున్నాం అనుకోండి, దాన్ని ఎట్లా ఉంటుంది అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఏదో ఇట్లా పాకుతున్నట్టు అలాగా రకరకాలుగా ఆ ఎనర్జీ యొక్క ఫీలింగ్ వస్తుంది అనమాట. మీకు ఎన్లైటన్మెంట్లో యూ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఎనర్జీ. అంటే ఈ బయట ఉన్నటువంటి ఈ ఎనర్జీ ఉంది కదా, మనం మెడిటేషన్ చేస్తే ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది. బట్ ఎన్లైటన్మెంట్లో యు ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఎనర్జీ. మీరు 2 నిమిషాలు ఇట్లా కామ్గా కూర్చుంటే కళ్ళు కూడా మూసుకోవసరం, ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది మీలోకి. సో దట్స్ ద బ్యూటీ అన్నమాట. బట్ ఎనీవే కమింగ్ బ్యాక్, సో ఇలా చేస్తూ ఉంటే మీకు అలాగా థాట్లెస్ స్టేట్లో మీరు బాడీ కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉండి మైండ్ కంప్లీట్ అవేర్నెస్లో ఉండి అలా థాట్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ బ్రహ్మరంధ్రం గుండా మనకి అన్ని నాడుల్లో ప్రవహించి ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఆ బ్లాకేజెస్ అన్ని ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కరిగిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మన బాడీలో అటువంటి ఇంబ్యాలెన్సెస్ నెమ్మదిగా పోతూ ఉంటాయన్నమాట ధ్యానం ద్వారా. సో ఈ ధ్యానం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అనేక అనుభవాలు వస్తాయి ధ్యానంలో. కొంతమంది థర్డ్ ఐలో రకరకాల విజన్స్ చూడడం మొదలు పెడతారు. అంటే వేరే డైమెన్షన్స్లో ఉన్నటువంటి కొన్ని థింగ్స్ కానీ కొన్ని ఎంటిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు థర్డ్ ఐలో మీరు చూడగలుగుతారు. అంటే బట్ ఈ ధ్యానం అంటే ఈ ధ్యానంలో ఏం జరుగుతుందంటే మసకగా కొంతమందికి థర్డ్ ఐలో విజన్స్ వస్తూ ఉంటాయి. మసకగా అంటే థర్డ్ ఐ సెంటర్ అనేది కంప్లీట్గా యాక్టివేట్ కాదు. అలాంటి స్టేజ్లో కొన్ని మసకగా వస్తూ ఉంటాయి. అవన్నీ ధ్యానానుభవాలుగా మనం చెప్తాం. అయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ ధ్యానంలోకి వెళ్ళి ఇలా పడిపోయి ఇలా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఓ 2 గంటలు ఆగిన తర్వాత లేస్తారు. లేచి ఏమండి మేము 2 గంటలు ధ్యానం చేసామండి, మాకు బాగుంది ఇవాళ అంటారు. బాగుంది ఎందుకంటే నిద్రపోయారు కాబట్టి కొంచెం ఎనర్జీ మీలోకి వచ్చింది కాబట్టి మీకు బాగానే ఉంటుంది. కానీ అది ధ్యానం కింద కన్సిడర్ అవ్వదు. దట్స్ నాట్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మీ మైండ్ ఫుల్ అవేర్నెస్లో ఉండాలి. కానీ మీరు నిద్రపోతే ఏమవుతుంది, మీకు అవేర్నెస్ ఉండదు. బాడీ స్లీప్ స్టేట్లోకి వెళ్తుంది, ఫైన్, బట్ మైండ్ అవేర్నెస్లో ఉండదు కదా నిద్రలో. కాబట్టి చాలామంది ఇది ఒకటి తెలుసుకోమని నేను కోరుతాను. నిద్రలోకి ధ్యానం
చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతే మీరు ధ్యానం చేసినట్టు కాదు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. అయితే ఈ మెడిటేషన్ వలన అనేక అనుభవాలు వస్తాయి. ఈ మెడిటేషన్ వలన మనకి ఇప్పుడు కీ మెడిటేషన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ మెడిటేషన్ వలన అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి నెంబర్ 1, మీ బాడీ యొక్క సెల్ఫ్ రెజ్యూనేషన్ సిస్టమ్స్ అనేవి మీకు యాక్టివేట్ అవ్వడం మొదలవుతాయి నెమ్మదిగా, స్లోగా. ఇట్ హ్యాపెన్స్ స్లోలీ. రెండోది, మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మూడోది, మీకు అనేక ధ్యాన అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల ద్వారా మీకు జ్ఞానం వస్తుంది. అంటే ఎలాంటి అనుభవాలు వస్తాయంటే, ఒక్కోసారి మనం 2 కళ్ళతో చూసేటువంటి ఈ ఫిజికల్ యూనివర్స్, ఈ ఫిజికల్ వరల్డ్ కాకుండా ఇంకా ఏదో ఉంది అనేటువంటిది మీకు అనుభవంలోకి వస్తుంది ఈ ధ్యానంలో. అలాగే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఉందనుకోండి, ఆ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయి చేస్తే, ఏది బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ కంబైన్డ్గా చేస్తే, అప్పుడు మీకు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయన్నమాట. ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఎనీ సైకలాజికల్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు కానీ, ఇట్లా ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ కలగలిపి కనుక చేయగలిగితే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇంకా మంచి హోలిస్టిక్ అప్రోచ్, లైఫ్ మీద మంచి హోలిస్టిక్ అప్రోచ్ వస్తుంది. కంపాషన్ పెరుగుతుంది, సానుభూతి, కరుణ అనేవి పెరుగుతాయి. ప్రైమరీగా ఇంకొకటి ఏంటంటే, మేజర్గా మీ యొక్క ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడం అంటే ఏంటంటే, మీ యొక్క ఐస్కి ఒక రకమైన సెన్సరీ అవేర్నెస్ రావడం మొదలు పెడుతుంది. సెన్సరీ అవేర్నెస్ అంటే ఏంటి? మనం 2 కళ్ళతో చూసేది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ మీకు రావడం మొదలవుతుంది. అంటే మీరు ఎథరిక్స్ని చూడడం మొదలు పెడతారు. అంటే ప్రతి మనిషికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎథరిక్ ఉంటుంది అనమాట. ప్రతి మనిషికి చుట్టూ దానిపైన ఆరా ఉంటుంది. సో ఈ ఎథరిక్ అనేది మీకు డైరెక్ట్గా విజువల్ అవ్వటం మొదలు పెడుతుంది. మామూలుగా మన 2 ఫిజికల్ ఐస్కి అది కనపడదు. కానీ ఈ మీకు కొంతకాలం మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఎథరిక్ బాడీ మీకు ఆటోమేటిక్గా కనపడటం మొదలవుతుంది ఆఫ్ ద అదర్ పర్సన్. ఆ తర్వాత కొంతకాలానికి మీకు ఆరా కలర్స్ను కూడా పర్సీవ్ చేయగల కెపాసిటీ కూడా వస్తుంది, అంటే మీరు చేసేటువంటి సాధనని బట్టి. సో ఇట్లా మీకు ఇన్నర్ వాయిస్, అంటే మీకు ఇంట్యూషన్ కూడా పెరగడం మొదలవుతుంది. ఈ ఇంట్యూషన్ వల్ల ఏమవుతుంది, మీకు కొన్ని మెసేజెస్ రావడం మొదలు పెడతాయి. అంటే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు మీ యొక్క సోల్ నుంచి మీకు ఈ మెసేజ్ అనేది రావడం మొదలవుతుంది. అంటే మెసేజెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాయిస్ ఆఫ్ యువర్ సోల్. సో మీకు ఇంట్యూషన్ నుంచి ఆ మెసేజెస్ వస్తాయి. చాలామంది రకరకాలుగా అంటారు, ఆ మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్ వచ్చింది అని. అంటే అవన్నీ మైండ్లో అనుకునేవి. బట్ నేను చెప్పేది ఏంటంటే, వితౌట్ యూజింగ్ యువర్ మైండ్, సో యూ రిసీవ్ అన్ ఇంట్యూటివ్ ఫీలింగ్. ఈ మెసేజెస్ అనేవి ఫీలింగ్ రూపంలో వస్తాయి. మెసేజ్ అంటే మీకు ఏదో కనబడడం కాదు, మైండ్లో మేకప్ చేసుకున్న మెసేజ్ కాదు. ఇట్ కమ్స్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. సో అలాంటివి ఈ మెడిటేషన్ ద్వారా వస్తాయి. అండ్ మీకు మొట్టమొదటిసారి లైఫ్లో యూ స్టార్ట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ యువర్ సోల్. సో మెడిటేషన్లో దట్ ఆల్సో హ్యాపెన్స్. అంటే మీరు ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆ వాయిస్ని మీరు విని ఉండరు. ఆ వాయిస్ కూడా మీకు ఈ మెడిటేషన్లో వినబడడం మొదలవుతుంది. అంటే వాయిస్ అంటే నాట్ రియల్ వాయిస్. సో ఆ ఫీలింగ్ ఆఫ్
ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్, అది మీకు మెడిటేషన్లో తెలుస్తుంది. సో అలాగే ఈ మెడిటేషన్ వలన అనేక రకమైన ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఈ మెడిటేషన్ ఎంతసేపు చేయాలి? చాలామంది చెప్తారు మీకు ఏజ్ ఎంత అయితే అన్ని నిమిషాలు చేయండి అని. ఓకే, సో దట్ ఈస్ యువర్ చాయిస్. మీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు చేసుకోండి. 10 నిమిషాల, 20 నిమిషాల, 30 నిమిషాల, ఇట్ డిపెండ్స్. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. మీరు సత్యాన్ని తెలుసుకోవాలి అని కనుక మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీరు ఎంతసేపు చేసినా తక్కువే. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5, 6 గంటలు కూడా చేయొచ్చు మీరు. అంటే 6 గంటలు ఏమి తినకుండా చేయాలా అంటే నో. మీరు ఒక 3 గంటలు చేసుకోండి, మళ్ళీ తర్వాత శుభ్రంగా భోజనం చేయండి. భోజనం చేసినా కూడా మళ్ళీ మెడిటేషన్లో కూర్చోండి. ఇట్ డజంట్ మ్యాటర్. మెడిటేషన్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. అదే మీరు బ్రీదింగ్ అనేది మీరు భోజనం చేసిన తర్వాత 1.5, 2 గంటలు దాకా చేయలేరు. కానీ ఈ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో మెడిటేషన్, అది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మీరు భోజనం చేసిన తర్వాత కనుక మీరు మెడిటేషన్ కూర్చుంటే మీరు బ్రీదింగ్ మాత్రం చేయొద్దండి. బ్రీదింగ్ చేయడానికి భోజనం చేసిన తర్వాత లేదంటే ఏదైనా తిన్న తర్వాత దాదాపు 1 గంటన్నర పాటైనా మీకు గ్యాప్ ఉండాలి, ఉంటే బెటర్. సో ఇలా మీరు బ్రీదింగ్ అండ్ మెడిటేషన్ కాంబినేషన్లో కనుక చేస్తే మీకు రియల్గా ఈ థర్డ్ ఐలో యూ కెన్ సీ మెనీ థింగ్స్. అంటే క్రిస్టల్ క్లియర్గా యూ కెన్ సీ మెనీ థింగ్స్. అది స్పెసిఫిక్గా ఇదని నేను చెప్పను, ఇది ఎవరి అనుభవంలో వాళ్ళకి వస్తుంది ఇది. సో ఇట్లా ఈ మెడిటేషన్ మనకి చాలామంది మాస్టర్స్ ఉన్నారు, అనేక మంది గురువులు అనేక రకాలుగా చెప్పారు, అనేక పద్ధతుల్లో. సో ఎందుకంటే నేను ఈ పద్ధతి ఫాలో అయ్యి దాదాపు 114 days, అంతకన్నా ఎక్కువ టైం పట్టలేదు నాకు, ఈ పద్ధతి ఫాలో అయ్యి. అంటే నేను చాలా తెలుసుకున్నాను, అద్భుతమైన ఫలితాలు సాధించాను. అలాగే ఈవెన్ I went into the process of enlightenment కూడా దీనిలో. అయితే నేను చెప్పిన దానికి ఇంకొక ఎక్స్ట్రా ప్రొసీజర్ కూడా నేను చేశాను. దాంతో నాకు కుండలిని అవేకెనింగ్, ఎన్లైటన్మెంట్, అన్నీ కూడా నాకు ఒక 114 రోజులు మాత్రమే నేను సాధన చేసింది. నా సాధన అది కూడా 2009వ సంవత్సరంలో 114 రోజుల పాటు నేను సాధన చేశాను. అది కూడా ఒక లైక్ ఎ డిటర్మైన్డ్ యోగి అలా సాధన చేశాను అన్నమాట నేను. సో అయితే ఇప్పుడు ఈ ప్రొసీజర్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్గా ధ్యానం దీని గురించి చెప్పున్నారు, చాలా వీడియోస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో నేనేంటంటే ఓకే, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ టు డూ అ వీడియో ఆన్ ధ్యానం అని. కానీ యాక్చువల్గా ఈ మధ్య ఐ థాట్ వై నాట్, ఎందుకు చేయకూడదు ఇది, ఎందుకని నేను ధ్యానం గురించి వీడియో చేయట్లేదు అని ఒక ఆలోచన వచ్చింది. సో దెన్ ఐ థాట్ మేబీ లెట్ మీ డూ వీడియో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. బట్ ఎనీవే, సో నేను చెప్పినటువంటి ప్రొసీజర్ మీరు ఫాలో అయ్యి మీకు ఎటువంటి ఫలితాలు వచ్చాయనేది నాకు ఒకసారి మీరు చెప్పండి, కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. ఈ ప్రొసీజర్ వలన మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, ఎలా ఉంది, మీకు ఎట్లా ఉంది అనేది కామెంట్స్ రూపంలో మీరు ఇండికేట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేసినా కూడా మీకు అవి నోటిఫై చేయబడతాయి అన్నమాట ఈమెయిల్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే.